మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తరసాల గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. రాత్రి వేళలో వడ్ల కొనుగోలు కేంద్రంలో దళారులు అక్రమంగా చొరబడుతున్నారు. అక్రమంగా వడ్లు అమ్మేసుకుంటున్నారు. లారీని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూరు మండలం కత్తెరసాల వడ్ల కొనుగోలు కేంద్రం పిఎస్సి సెంటర్లో దళారులు రెచ్చిపోయారు. ఏకంగా వడ్లు కొనుగోలు చేసే సెంటర్ ని లీజుకు తీసుకున్నారు. కత్తెరసాల పిఎస్సి సెంటర్లో రాత్రి వేళలో అక్రమంగా చొరబడి రాత్రి వడ్ల లోడు నింపి ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో క్వింటాలు 1800కు కొనుగోలు చేసి అక్రమంగా పిఎస్సి సెంటర్ కు తీసుకొచ్చి రాత్రికి రాత్రే లారీలు లోడ్ చేస్తున్నారు. అమాయకమైన రైతుల పేర్లపై ట్రాక్ షీట్ తయారు చేసి మిల్లర్లకు పంపిణీ చేసి ప్రభుత్వానికి క్వింటాలు 2350 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. ఈ దళారుల నుంచి తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు. कोचिंग है చెన్నూరు మండల్ మంచాల జిల్లా పిఎస్సి సెంటర్ రాతిపల్లి శేఖరు సుబ్బరాంపల్లి ఆయన సెంటర్ ఇన్ఛార్జి. అయితే ఆయన కాంగ్రెస్ అధినేత సొంత బామ్మార్దికి అద్దెకి ఇవ్వడం జరిగింది సెంటర్ని. ఆయన ఎంతో కొంత తీసుకొని ఒక ఎంకంపేట రాయేషు కాంగ్రెస్ అధినేత బామ్మార్దికి అద్దెకి ఇవ్వడంతో వీళ్ళిద్దరు సెంటర్ నడిపించుకుంటారు. కాంగ్రెస్ అధినేత బామ్మార్ది కొండపల్లి మండల్ నుంచి వడ్లు 1900 తీసుకురావడం జరుగుతుంది ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇక్కడ విలేజ్ లో ఉన్న పట్ట భూములు 12 భూముల నుంచి వాళ్ళ ఓటీపీ కొట్టుకొని వాళ్ళ పేరు మీద వడ్లు పంపిస్తారు. ఇక్కడ అడ్డుకోవడం జరిగితే మా మీదకే నేను చంపేస్తాం, పొడిచేస్తాం, ఇక్కడ దిక్కేవాడు అని వాళ్ళు అడ్డం తిరిగి మాకే మాకు వీళ్ళ మీరు ఏం చేస్తారో చేసుకోవాలి, మీతో ఏమవుతుంది వీళ్ళ అది దానికి కొంచెం కాంగ్రెస్ నాయకులు కుట్రతో చేస్తారు. గ్రామం చెన్నూరు